డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలోకి 1 గ్రామ్ డ్రగ్ ను రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై అన్ని రాష్ట్రాల అధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు. మానస్ హెల్ప్ లైన్ ను ప్రారంభించారు. డ్రగ్స్ కు అలవాటవుతున్న విద్యార్థులు యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దేశంలోకి 1 గ్రామ్ కూడా డ్రగ్ రాకుండా కట్టడి చేస్తామన్నారు. డ్రగ్స్ సప్లయర్స్, పెడ్లర్స్, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నార్కోటిక్స్ కోఆర్డినేషన్పై అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్రాల సీఎస్లు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై చర్చించారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు 2 విధానాలు అవలంబించాలని దర్యాప్తు సంస్థలకు సూచించారు. దేశంలోకి మాదక ద్రవ్యాలు వస్తే ఏ మార్గంలో వస్తున్నాయి, అది ఎవరి చేతుల్లోకి వస్తుంది, ఎన్ని చేతులు మారుతున్నాయి, చివరికి ఎవరికి చేరుతుందనే విషయాన్ని ట్రాక్ చేయాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణలో దర్యాప్తు సంస్థలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు అమిత్ షా. 2047 నాటికి భారత్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను దూరంగా ఉంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు అమిత్ షా. ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లో గంజాయి సాగు చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఏపీ సీఎస్.